వీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. కొత్తపేట డివిజన్ పరిధి మోహన్ నగర్ లో న్యూ ఆర్బీఐ కాలనీలో గల శ్రీ లక్ష్మీ గణపతి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి కాశీ విశాలాక్షి సమేత స్ఫటిక విశ్వేశ్వర స్వామి దేవాలయంలో నిర్వాహకులు ఈమని సూర్యనారాయణమూర్తి ఆలయ ధర్మకర్త చావ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం నాడు అలివేలు మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత 14 ఏళ్ల నుండి ఇక్కడ ఇతర దేవుళ్ల కళ్యాణం మహోత్సవాలు నిర్వహిస్తున్నామని, కాగా ఈ సంవత్సరం మొదటిసారిగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం నిర్వహించామని తెలిపారు. దాదాపుగా 600 మందికి పైగా భక్తులు పాల్గొన్నట్టు పేర్కొన్నారు. ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అన్నప్రసాద వితరణ కూడా ఎంతో నమస్కారం. మోహన్ నగర్లో మా దేవాలయం అండి. ఇక్కడ రెగ్యులర్గా మీకు అన్ని పూజలు జరుగుతుంటాయి. ఇవాళ శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. భక్తులందరూ విరివిగా పాల్గొన్నారు. చాలా సంతోషం. అందరూ ఇలా వచ్చారు. ఇలాగ మా గురువుగారు ఈమని సూర్యనారాయణమూర్తి గారు వారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. అంతా గురువుగారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆ భగవంతుడు కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని, అంతా బాగుండాలని సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. మేము మోహన్ నగర్లో ఉంటాము. ఇది వీరాంజనేయ స్వామి గుడి. ఇది ఇక్కడ ఇవాళ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసుకున్నాము. అందరికీ స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ ఉండి అందరూ బాగుండాలని చెప్పని, మన ప్రజలందరూ బాగుండాలని చెప్పని మేము కోరుకుంటున్నాము. ఈ గుడి చాలా రోజుల నుంచి ఉంది. ఇక్కడ ప్రత్యక్ష దేవుడు చాలా మహిమాన్వితమైన దేవుడు. మీరందరూ వచ్చి దర్శించుకుని జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పని కోరుకుంటున్నాను. అన్న అక్కడ ఉంది ఇదిగోండి మా పాప